హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెల 22 నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఇప్పుడే నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్. ఈ నెల 22 నుంచి నిరవధిక బంద్. ప్రధాన అంశాలు: రాష్ట్రంలోని అన్ని నగరపాలక, పురపాలక సంస్థల్లో సమ్మె. పొరుగు సేవల ఔట్సోర్సింగ్ కార్మికుల నిరవధిక సమ్మెకు పిలుపు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత ప్రధాన డిమాండ్లు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె నిర్ణయము. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టారు. చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో పొరుగు సేవల ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల కార్మికులు ఈ సమ్మెల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. గుంటూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ అదనపు కమిషనర్ శ్రీనివాసరావుకు యూనియన్ నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. విఫలమైన చర్చలు, పెరిగిన ఆగ్రహం. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పదే పదే వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందన లేదు. మా న్యాయమైన కోరిక సాధన కోసం యూనియన్ ఆధ్వర్యంలో గత 38 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం అని తెలిపారు. ప్రభుత్వంతో సమస్యను పరిష్కరించుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక కమిషనర్ మరియు డైరెక్టర్ సీడీఎంఏతో 2 దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు పిలుపునివ్వడం తప్ప మరో మార్గం లేకపోయిందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన డిమాండ్లు: కనీస వేతనాల అమలు చేసి జీతాలు పెంచాలి, సమాన పనికి సమాన వేతనం అందించాలి, పొరుగు సేవల కార్మికులను పర్మనెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించి ఆరోగ్య బీమా, ఈఎస్ఐ, భవిష్య నిధి, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. ప్రజలకు తప్పనిసరి ఇబ్బందులు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, నగర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. చెత్త సేకరణ, వీధుల శుభ్రత, అలాగే మురుగు కాలువ నిర్వహణ వంటి అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు.